అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనము ఆగస్ట్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఉచితంగా అయితే. మరి ఇప్పుడు మనమైతే క్లాస్ అయితే చూద్దామండి. మరి చూసే ముందు ఏంటంటే ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మన యాప్ అనేటువంటిది గూగుల్ ప్లే స్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్, అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్స్, జాబ్ అప్డేట్స్, వివిధ రకాల మెటీరియల్స్ అన్నీ మీకు కావాలనుకుంటే మన యాప్ అనేటువంటిది ఉచితంగా ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. మరి ఇక్కడ ఇంగ్లీష్ అలాగే తెలుగు రెండింటి మీడియంలో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అయితే డిజైన్ చేస్తున్నాం. సో ఈ పీడిఎఫ్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న ఆగస్ట్ 3వ తేదీన మనకు 3 ఇంటర్నేషనల్ కంపెనీలతో అయితే ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుందండి. మరి దేని గురించి అనేటువంటి ఒకసారి చూసుకున్నట్టయితే మరి 3 ఆగస్ట్ 2020న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3 అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, సో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి 3 ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, తర్వాత ఐటీసీ లిమిటెడ్, అలాగే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అంటే పిఎన్జీ, సో ఈ 3 కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరి మహిళల ఆర్థిక సాధికారతకు మార్కెటింగ్ మరియు సాంకేతిక సహాయాన్ని అందించడం మరియు వారిని స్వలంబన చేయడానికి కోసం అయితే ఈ యొక్క ఒప్పందాలను అయితే కుదుర్చుకున్నారు. ముఖ్యంగా ఈ ఒప్పందాలు ఎందుకోసం అంటే ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం. సో మహిళల ఆర్థిక సాధికారతను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టాటిక్ జీకే చూసుకుంటే ఇంకొకసారి క్యాపిటల్ అమరావతి ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఇంకా సో అది ఫుల్ ఇంకా అమల్లోకి అయితే రాలేదు. మనకు 3 క్యాపిటల్స్ అయితే ఇంకా మనకు హైకోర్టులో దానికి సంబంధించిన కేసు అయితే నడుస్తుంది. మరి చీఫ్ మినిస్టర్ చూసుకుంటే మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. మరి 3 క్యాపిటల్స్ ఏమనేది ఒకసారి చూసుకుంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మనకు విశాఖపట్నం ఉంటుంది. పరిపాలన అంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. తర్వాత న్యాయ రాజధాని సో జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి మనకు కర్నూలు అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి రెండోది కెనరా బ్యాంక్. మరి కెనరా బ్యాంక్ అయితే 3 ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్తో అయితే ఒప్పందం మీద కూర్చుకుందండి. ఇన్సూరెన్స్ ఎవరైతే మనకు ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ వాళ్ళతో అయితే అటువంటి 3 ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కూర్చుకుంది. కరోనాకు సంబంధించి షార్ట్ టర్మ్ కరోనా కవచ్ పాలసీల కోసం అయితే. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మరి ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళు ఎక్కువ అమౌంట్ కట్టలేరు పాలసీలు అయినా సరే. సో ఇప్పుడు మనకు వాళ్ళ కోసం అది తక్కువ డబ్బులు అంటే స్టార్టింగ్ 300 రూపాయలతోనే ఈ యొక్క కరోనా పాలసీలు అయితే తీసుకొని రావడం జరిగింది కెనరా బ్యాంక్ అయితే. దీనికి గాను 3 కంపెనీలను అయితే తీసుకుంది. ఏ కంపెనీస్తో ఒప్పందం కుదుర్చుకుందంటే న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అలాగే బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్, తర్వాత హెచ్డిఎఫ్సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ముగ్గురితో అయితే ఈ యొక్క కరోనా కవచ్ పాలసీకి సంబంధించిన అగ్రిమెంట్ అయితే చేసుకుంది మన కెనరా బ్యాంక్ అయితే. మరి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కరోనా కవచ్ పాలసీస్ అంటే ఏంటంటే ఎవరైతే COVID-19 బారిన పడి ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఈ యొక్క కరోనా కవచ్ పాలసీస్ అంటే సో వాళ్ళకు ఒకవేళ వాళ్ళు చనిపోయినట్టయితే వాళ్ళకు పాలసీ కింద దాదాపు 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకు డబ్బులు అయితే వస్తుంది. అంటే ఇందులో కూడా ప్లాన్స్ ఉంటాయి, ప్రీమియం, సో అలా డిఫరెంట్ ప్లాన్స్, అలాగే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకు మినిమం 24 అవర్స్ అయినా హాస్పిటల్లో ఉండాలి. సో ఇలా వివిధ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ యొక్క కరోనా కవచ్ పాలసీలకు సంబంధించి. మరి ఈ యొక్క కరోనా కవచ్ పాలసీని షార్ట్ టర్మ్ మనకు మామూలుగా ఈ యొక్క పాలసీలు ఏవైనా చూసుకుంటే లాంగ్ టర్మ్లో ఉంటాయి. అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏవైనా సరే మీరు ఇన్సూరెన్స్ కడుతుంటారు కదా, సో అవన్నీ కూడా లాంగ్ టర్మే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా. కానీ ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇటీవల, అంటే ఇది ఆల్రెడీ ఓల్డ్ న్యూసే కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, వీళ్ళైతే ఈ కరోనాకు సంబంధించి షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలానికి కట్టే విధంగా ఈ పాలసీలు అయితే తీసుకొని రావడం జరిగింది 2 పేర్లతో. ఏమేమంటే కరోనా కవచ్ అలాగే కరోనా రక్షక్ అనే పేర్లతో ఈ యొక్క పాలసీలు అయితే తీసుకొస్తున్నారు కరోనాకు సంబంధించి. మరి కెనరా బ్యాంక్ సంబంధించినటువంటి స్టాటిక్ జీకే చూసుకున్నట్టయితే మరి హెడ్ క్వార్టర్ చూసుకుంటే బెంగళూరు కర్ణాటక, తర్వాత చైర్మన్ ప్రెసిడెంట్ వచ్చేసి టిఎన్ మనోహరన్, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే ఎల్వి ప్రభాకర్ అండి. మరి ట్యాగ్లైన్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే టుగెదర్ వీ కెన్. సో మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటారు, ట్యాగ్లైన్స్ అడుగుతుంటారు, తర్వాత చైర్మన్, ఎండి, సిఓ వీళ్ళ గురించి కూడా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి ఇవి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి మద్రాస్ వాళ్ళు ఆక్సీ 2 అనేటువంటి ఒక డివైస్ని అయితే డెవలప్ చేయడం జరిగింది ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్ కోసం అయితే.
మరి ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి హెల్త్ కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్, సో ఆ యొక్క విభాగం ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి హెచ్ఐటిసి విభాగం వాళ్ళు స్టార్టప్ కంపెనీ అయినటువంటి హెలిక్సాన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ అయ్యి ఒక పరికరాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది కోవిడ్-19 పేషెంట్స్ కోసం. అయితే దాని పేరు ఆక్సీ 2 అండి. సో ఇదేంటంటే మనకు ఇక్కడ కోవిడ్-19 పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి హార్ట్ రేటు, సో బీపీ, సో ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా అది చెక్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఏమన్నా కూడా అందులో తేడాలు వచ్చినట్టయితే, హైగా పెరిగినట్టయితే ఆటోమేటిక్గా మనకు బీప్ సౌండ్ ద్వారా ఇదైతే మనకు తెలియజేస్తుందండి. సో ఇలాంటి పరికరాన్ని మనకు అతి తక్కువ ఖర్చుతోనే మినిమం 2,500 నుంచి 3,000 రూపాయల మధ్య ఈ యొక్క కాస్ట్ అయితే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా అది మార్కెట్లోకి రాలేదు. సో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా చూసుకుంటే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తీసుకొని వస్తున్నారండి. మరి ఎవరెవరంటే మీరు ఐఐటి మద్రాస్ వాళ్ళు, అలాగే హెలిక్సాన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ వీళ్ళిద్దరు కలిసి తీసుకొస్తున్నారు. పేరు వచ్చేసి ఆక్సీ 2. సో మనకు ఆక్సీ 2ని ఎవరు డెవలప్ చేశారని అడుగుతారు సింపుల్గా, ఐఐటి మద్రాస్. అలానే మనకు ప్రశ్నలు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వచ్చేసి మరి శశిధర్ జగదీశన్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క తదుపరి ఎండి అలాగే సిఇఓగా నియామకానికి అయితే ఆర్బీఐ నుంచి అప్రూవల్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎండి అలాగే సిఇఓ ఆదిత్య పురి గారు ఉన్నారు ప్రజెంట్. సో ఈయన వచ్చేసి మనకు అక్టోబర్ 26న రిటైర్ అవుతారు. దానికి 70 ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి అక్టోబర్ 26 రిటైర్ అవుతారు. మరి అక్టోబర్ 27 నుంచి అంటే మరుసటి రోజు నుంచి బాధ్యతలు తీసుకురించడానికి అయితే ఈయనకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈయన అంటే అక్టోబర్ 27, 2022 నుంచి 3 సంవత్సరాల దాకా అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎండి అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే కొనసాగడం జరుగుతుంది. దీన్ని ఏ కింద నియామకం చేస్తున్నారంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35B కింద ఈ యొక్క నియామకం అయితే జరిగిందండి. ఒకవేళ అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇతనే మనకు శశిధర్ జగదీశన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నూతన ఎండి అలాగే సిఇఓ ఎవరంటే మనకు శశిధర్ జగదీశన్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఎవరున్నారంటే మనకు ఆదిత్య పూర్ ఉన్నారు. ఆయన ప్లేస్లో ఈయన రాబోతున్నాడు. మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన స్టాటిక్ జీకే చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ముంబై, మహారాష్ట్ర. తర్వాత చైర్మన్ వచ్చేసి దీపక్ ఎస్ పరేఖ్. తర్వాత ట్యాగ్ లైన్ వచ్చేసి వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. ఇంకా ఎండి అండ్ సిఇఓ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రజెంట్ ఆదిత్య పూర్ ఉన్నారు. త్వరలోనే కొత్తగా మనకు శశిధర్ జగదీశన్ అయితే రాబోతున్నారు అండి. సో ఇది హెడ్ క్వార్టర్స్, చైర్మన్, ట్యాగ్ లైన్ అలాగే ఎండి అండ్ సిఇఓ గురించి కూడా. నెక్స్ట్ వచ్చేసి భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ అనేటువంటిది మనకు మహారాష్ట్రలో అయితే లాంచ్ చేయడం జరిగిందండి. మరి చూసుకుంటే దీనికి సంబంధించిన సమాచారం, భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ను కేంద్ర హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అలాగే కమ్యూనికేషన్ మరియు ఐటీ సహాయక మంత్రి అంటే స్టేట్ మినిస్టర్. మరి హెచ్ఆర్డి మినిస్టర్ అంటే రమేష్ పోఖ్రియాల్ రావాలనుకుంటారు. ఇక్కడ సహాయక మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, యూనియన్ మినిస్టర్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండి. మరి శ్రీ సంజయ్ ధోత్రే గారు ప్రారంభించారు మహారాష్ట్రలోని ఈ అకోలాలో ఈ సేవలు అయితే ప్రారంభించడం జరిగింది. భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీస్ ఉంటుంది ఇంటర్నెట్ సంబంధించి. మరి దీన్ని ఎవరు డెవలప్ చేయడం జరిగిందంటే మనకు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వారు అయితే దీన్ని తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క మహారాష్ట్రలో. మరి భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ యొక్క భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీస్ని అయితే బిఎస్ఎన్ఎల్ అయితే మనకు మహారాష్ట్రలోని అకోలాలో మొదటిసారిగా అయితే ప్రారంభించడం జరిగింది. తర్వాత సెబీ అంటే మనకు సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు సాధించినటువంటి ఏవైతే విజయాలు ఉంటాయో భారత మార్కెట్లలో వాళ్ళ విజయాలన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టడానికి వర్చువల్ మ్యూజియం అంటే ఆన్లైన్లో చూసుకునే మ్యూజియం లాంటిది, అలాంటి మ్యూజియాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం కంపెనీస్ అయితే పిలిచాయి దీన్ని డెవలప్ చేయడం కోసం. దానికోసం అయితే మనకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఏజెన్సీని అయితే ఈ యొక్క సిడ్బీ వాళ్ళు అయితే పిలవడం జరిగింది. సో ఇది మనకు వర్చువల్ మ్యూజియం అయితే త్వరలోనే ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏవైతే అచీవ్మెంట్స్ సాధించుంటారో వాళ్ళ విజయాలు అలాగే మైలురాళ్ళు హైలైట్ చేయడానికైతే మరి సెక్యూరిటీ మార్కెట్ యొక్క వర్చువల్ విజయాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. మరి వర్చువల్ మ్యూజియాన్ని అభివృద్ధి చేయడానికైతే ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను సెబీ ఆహ్వానించింది. తర్వాత మరి ఉమెన్స్ వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఈ సంవత్సరం మనకు 15 నుంచి 20 డిసెంబర్ మధ్య జరగబోతున్నాయి. మరి దీని నుంచి ఇండియా అయితే వైదొలిగిందండి. ఎందుకంటే ప్రాక్టీస్ అనేటువంటిది లేకపోవడం వల్ల, ఆటగాళ్ళ తయారీ సమయం మరియు మ్యాచ్ సంసిద్ధత కోసం సమయం లేకపోవడం వల్ల ఈ సంవత్సరం జరగబోయేటువంటి మహిళల ప్రపంచ జట్టు స్క్వాష్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే మన ఇండియా అయితే వైదొలిగింది, పాల్గొనట్లేదు ఈ సంవత్సరం. మరి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇవి మలేషియాలోని కౌలాలంపూర్లో జరగబోతున్నాయి డిసెంబర్ 15 నుంచి 20 వరకు అయితే.
మరి దీన్ని స్క్వాడ్ రాకేష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ నుంచి వైదొలగాలనైతే మరి నిర్ణయించడం జరిగింది. తర్వాత చూసుకుంటే మరి గుయానా దేశానికి కొత్త ప్రెసిడెంట్గా మనకు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ గారు అయితే రావడం జరిగింది. చూడొచ్చు మరి ఫార్మర్ గుయినిస్ హౌసింగ్ మినిస్టర్ అంటే గుయినిస్ యొక్క మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ దేశ అధ్యక్షుడిగా అయితే ఎంపికయ్యారు. మరి అతడు ప్రతిపక్ష పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీలో ఉన్నటువంటి సభ్యుడు. మరి ఇతను వచ్చేసి డేవిడ్ ఆర్థర్ గ్రాంగర్ గారిని తర్వాత రాబోతున్నాడు. సో ఆయన తర్వాత కొత్తగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు వచ్చారంటే మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరి గుయానా దేశం యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. మరి గుయానాకి సంబంధించి స్ట్రాటజీ చూసుకున్నట్టయితే క్యాపిటల్ వచ్చేసి జార్జ్ టౌన్ అండి. ఇది గుయానా అనేది సౌత్ అమెరికాలో ఉంది, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక దేశం. మరి క్యాపిటల్ వచ్చేసి జార్జ్ టౌన్. తర్వాత కరెన్సీ చూసుకుంటే గుయానిస్ డాలర్. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకు ఒక అవార్డు అయితే రావడం జరిగిందండి. ఏం అవార్డు అంటే గాంధీయన్ యంగ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2020 సంబంధించి వీళ్ళకైతే అవార్డు అయితే రావడం జరిగింది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు సన్లైట్ ద్వారా మనకు ఏవైతే ఆరిన బట్టలు ఉంటాయో వాటిని మనము ఆరేస్తుంటాం. సో అక్కడ నుంచి మనకు సన్లైట్ అబ్జర్వ్ చేస్తాయి కదా బట్టలు. సో అక్కడ నుంచి విద్యుత్ని జనరేట్ చేసే విధంగా వీళ్ళు టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు గతంలో. సో దానికి కాను ఇప్పుడు వీళ్ళకు గాంధీయన్ యంగ్ టెక్నాలజీషియన్ ఇన్నోవేషన్ అవార్డ్ 2020 అయితే ప్రదానం చేయడం జరిగింది. ఎవరికంటే ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకు. తర్వాత మరి బుక్స్ విషయానికి వచ్చినట్టయితే సరే అండి, ఇంకొకటి మిస్ అయింది ఇక్కడ. మరి జగదీప్ భట్నాగర్ అయితే ఆల్ ఇండియా రేడియో యొక్క డైరెక్టర్ జనరల్గా అపాయింట్మెంట్ అయితే జరిగింది. మరి చూసుకుంటే జగదీప్ భట్నాగర్ సో 1986 బ్యాచ్ చెందినటువంటి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినటువంటి మనకు శ్రీ జయదీప్ భట్నాగర్ గారిని ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ యొక్క డివిజన్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. నూతన డైరెక్టర్ జనరల్ మరి ఆల్ ఇండియా రేడియో యొక్క నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతారు, మనకు జయదీప్ భట్నాగర్. మరి ఈయన గతంలో చూసుకున్నట్టయితే ప్రసార భారతిలో కూడా పనిచేశాడు. తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా వివిధ రకాల పదవుల్లో కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకు విజయ్ కుమార్ చౌదరి గారు ఒక పుస్తకాన్ని అయితే రచించారండి. సో ఆ యొక్క పుస్తకాన్ని బీహార్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నితీష్ కుమార్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఆ యొక్క పుస్తకం పేరు ఏంటంటే మనకు సియాసత్ మెయిన్ సదస్యత అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. ఎవరంటే విజయ్ కుమార్ చౌదరి. మరి ఇది ఆయన యొక్క జీవితంలో జరిగిన సంఘటనల గురించి సో అవన్నీ కూడా ఈ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ బుక్ని బీహార్ అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళే పబ్లిష్ చేయబోతున్నారు. సో అది పుస్తకం రచించినది ఎవరు అనేటువంటిది గుర్తుపెట్టుకునే చాలు, పేరు రచించిన వ్యక్తి. మరి బీహార్ సంబంధించినటువంటి స్ట్రాటజీ చూసుకున్నట్టయితే బీహార్ క్యాపిటల్ పాట్నా, గవర్నర్ ఫాగు చౌహాన్, మరి సీఎం చెప్పుకున్నట్టయితే నితీష్ కుమార్. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కప్ విన్నర్ బెండికిట్ హోడెస్ రిటైర్ ఫ్రమ్ ఫుట్బాల్. అంటే మనకు ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు జర్మన్ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు అయినటువంటి మనకు బెండిక్ట్ హోవెడస్ సో ఇతను ఫుట్బాల్ నుంచి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో మీకు అడిగేటువంటి ఎగ్జామ్లు ఏంటంటే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి బెనెడిక్ట్ హోవెడస్ ఏ క్రీడకు చెందిన వారు అని అడుగుతారు. సో ఫుట్బాల్ ఇంకా క్రికెట్ అలా ఆప్షన్స్ ఇస్తారు. మీరు సెలెక్ట్ చేయాల్సింది ఫుట్బాల్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. మరి తను 2014 ఫీఫా వరల్డ్ కప్లో మనకు జర్మనీ వాళ్ళు గెలిచారు. సో అప్పుడు ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ యొక్క విన్నింగ్ అంటే ఆ టీం అప్పుడు గెలవడానికైతే ఇతడు చాలా ఎక్కువగా కష్టపడడం జరిగింది ఆ యొక్క మ్యాచ్లో. కాబట్టి ఇతను పేరు మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత మినిస్ట్రీ ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ వచ్చేసి మనకు ఖాదీ గిఫ్ట్ బాక్స్ ఆఫ్ సిల్క్ మాస్క్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే దీని గురించి కొద్దిగా మ్యాటర్ ఏంటంటే చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి ప్రజెంట్ ఎవరున్నారంటే నితిన్ గడ్కరీ గారండి. మరి ఖాదీ గిఫ్ట్ బాక్స్ ఆఫ్ సిల్క్ మాస్క్ని అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ అభివృద్ధి చేసింది. అంటే కేవీఐసి వాళ్ళు ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ తయారు చేయడం జరిగిందండి. మరి గిఫ్ట్ బాక్స్లో ఏముంటాయి ఏంటంటే చూసుకోవాలి. ఎందుకంటే కేవీఐసికి సంబంధించి మనకు చాలా న్యూస్ వస్తున్నాయి కాబట్టి సో కంపల్సరీగా మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మరి కేవీఐసి అభివృద్ధి చేసినటువంటి బహుమతి పెట్టెలో
వివిధ రంగులు మరియు ప్రింట్లలో 4 చేతితో తయారు చేసినటువంటి పట్టు ముసుగులు ఉంటాయి. అంటే పట్టుతో తయారు చేసినటువంటి 4 మాస్కులు ఉంటాయండి వివిధ రకాల కలర్స్‌లో. ఇది 3 లేయర్డ్ మాస్క్ ఇవి. మరి ఇవి చర్మానికి అనుకూలమైనగా ఉంటాయి. తర్వాత ఉతికేయొచ్చు. తర్వాత కడిగి శుభ్రం చేయొచ్చు. మరి అంటే తిరిగి ఉపయోగించుకోవచ్చు. బయోడిగ్రేడబుల్ అంటే మనకు ప్రకృతిలో కలిసిపోయే విధంగా ఉండేటువంటి మాస్కులు పట్టుతో తయారు చేసినటువంటివి. ఇది ఎందుకోసం తయారు చేస్తారంటే విదేశీ మార్కెట్‌ని ఆకర్షించడానికి ఈ యొక్క ఖాదీ గిఫ్ట్ బాక్స్‌ని తయారు చేశారు. అలాగే భారతదేశంలో కూడా చాలామంది ఎవరైతే ఎక్కువగా అంటే కొంచెం కాస్ట్‌లీ బహుమతులు ఇవ్వాలనుకుంటుంటారో వాళ్ళ ఆ యొక్క జనాభాను ఉద్దేశించి కూడా దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో, ఇప్పుడు చాలామంది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో గిఫ్ట్స్ ఇవ్వడానికి మనకు ఎక్కువ మంది మాస్కులు అందరూ ఉపయోగిస్తారు కాబట్టి ఈ యొక్క మాస్క్ అనేటువంటిది మనం ఇచ్చినట్టయితే పట్టు మాస్కులు సో వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి ఇది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అండ్ మనకు విదేశీ మార్కెట్ను ఆకర్షించడానికి అలాగే మన దేశంలో ఉన్నటువంటి జనాభాను కూడా ఆకర్షించడానికైతే ఈ యొక్క పట్టు మాస్కులు తీసుకొని రావడం జరిగింది. ఎవరంటే కేవీఐసీ వాళ్ళండి. మరి ఈ యొక్క ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే వినయ్ సక్సేనా. మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య కేవీఐకి సంబంధించి రోజు వారంలో 2-3 సార్లు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. కాబట్టి చైర్మన్ గుర్తుపెట్టుకోండి. కేవీఐసీ యొక్క చైర్మన్ వినయ్ సక్సేనా. సో ఇవన్నీ మనకి ఇవాళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి మనకు. అన్నీ కూడా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే. సో మనకు అన్ని రకాలుగా కవర్ అయ్యాయి. అవార్డ్స్, అపాయింట్మెంట్స్, తర్వాత స్టేట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, అలాగే బుక్స్ కావచ్చు. సో ఇలా అన్ని రకాల ఫైనాన్షియల్ న్యూస్ అన్నీ కూడా కవర్ అయ్యాయి చూసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకైతే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఈ యొక్క క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చింటాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి తప్పకుండా కూడా. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లో కూడా ఉంటుంది. కాబట్టి యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు అన్ని రకాల సర్వీసెస్ యాప్‌లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు యాక్సెస్ చేయగలరు అన్నీ కూడా. ప్రతి ఒక్కరు కూడా యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని మీ మిత్రులు కూడా షేర్ చేయండి. మరి ఈ వీడియోని కూడా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా కూడా. ఓకే అండి. రేపు మరిన్ని కొత్త కరెంట్ అఫైర్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.